బిలాము అనేటటువంటి సోదె చెప్పుకునేవాడు. ఎవరండి? బిలాము అనే వ్యక్తి సోదె చెప్పుకునేవాడు. మనకు సోదె చెప్పేవాళ్ళు ఎక్కడ? ఆ చిలక పట్టుకొని తిరుగుతుంటారు. ఏమని? సోదె చెబుతామండి, సోదె జరిగింది చెబుతామండి, జరగబోయేది చెబుతామండి. మా నాలుక మీద నిమ్మకాయ అంత మచ్చ ఉందండి, మేము చెప్పిందల్లా జరుగుద్దండి, మేము ఆ కోణ నుండి వచ్చామండి, మేము ఈ కోణ నుండి వచ్చామండి అని చెప్తుంటారు. చూసారా? చిలకని తీసుకొచ్చి దానికి ఉపవాసం పెట్టి ఒక టమోటా వేస్తారు. ఆ టమోటాను చూసుకునేది వెంటనే బయటకు వస్తుంది. దానికి ట్రైనింగ్ ఇచ్చుంటారు. అమ్మా చిలకమ్మ, నువ్వు పలికే పలుకు పలకమ్మ అనగానే అది ఒక ముక్క తీసిస్తుంది. దాంట్లో ఏమన్నా ఉండని. ఎంతమందికి ఇచ్చుంటాడు వాడు? అది ఆ 4 ముక్కలే ఉంటాయి. దాన్ని ఎంతమందికి ఇచ్చుంటాడు? నేను అంట ఊరి ఆడికిడికి చెప్పే బదులు నీకే చూసుకోవచ్చుగా. నీ జాతకం ఎప్పుడు మారుద్దో నువ్వే చూసుకోవచ్చు. వీడి జాతకం వీడికి తెలుసు. 24 గంటలు జీవితకాలం చిలకతోనే బతకాల. నీకు మార్పు రాదండి. ఎందుకు? నా బతికి ఇంతేనండి, అందరికి చెప్పుకుంటాం. ఎవరు చెప్పారు నీ బతుకు అంతే అని? చిలకని తీసి పక్కన పడి కష్టపడి పని చేసుకో. సోదె చెబుతామండి ఈ టైప్ అన్న క్యాండిడేట్ అనమాట. ఎవరైనా? బిలాము. ఎవరు? బైబిల్లోనే ఉన్నాడు బిలాము. అతను ఇశ్రాయేలీయుడు కాదు, సోదెలు చెప్పుకునేటోడు, పూజలు చేసుకునేటోడు. ఆ పూజ ఈ పూజ ఆ పూజ బలిస్తుంటాడు. తీసుకురాపో 4 7 కట్టు ఆడబెట్టు ఏడబెట్టు ఇది మనకి ఇస్తుంటారు. చూసారా? వేసి రక్తాన్ని చిందిస్తారు. చూసినారా? అది ఎవరో చేయలే, బిలాం చేశాడు. ఈయన దగ్గరికి రాజులు కూడా పోయేవాళ్ళు. ఈయన ఎక్కడ బలిస్తే అక్కడికి దేవుడు వచ్చేవాడు. వచ్చింది కూడా ఎవరు? మళ్ళా మన దేవుడే. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఎందుకు పోతావు నువ్వు వాడికి? మేమేమో 24 గంటల నీ కోసమే చేస్తుంటే ఆడు పిలిస్తే ఆడికి పోతావు, వీళ్ళు పిలిస్తే వీళ్ళకి అడిగిపోతావు, అన్ని చోట్లకు పోయేది నువ్వే. మళ్ళీ నన్నే ఆరాధించని మా కాడికి వచ్చి చెప్తావు. ఎందుకు పోలాల కాడికి? నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, బిలాం పిలిస్తే బిలాం కాడికి పోతాడు, ఆగరు పిలిస్తే ఆగరు కాడికి పోతాడు. మళ్ళీ వచ్చి ఏమంటాడు? నేనే దేవుణ్ణి అంటాడు. నువ్వు వాడికి పోబట్టే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు వాడికి పోబట్టే కదా, అక్కడ కూడా నువ్వు చేయబట్టే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము నమ్ముకున్న దేవుడే గొప్పవాడని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ కాడికి పోబట్టే కదా వీళ్ళు చెప్తున్నారు మేము నమ్ముకున్న దేవుడే గొప్పవాడని. మరి మా కాడికి వచ్చేమో వీళ్ళు ఎవరు కాదు నేను మళ్ళీ మా కాడ అంటావు. ఏందయ్యా ఇది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక్కడే దేవుడు అంటాడు, వాళ్లకు నేను అలా ప్రత్యక్షమయ్యా, వీళ్లకు నేను ఇలా ప్రత్యక్షమయ్యా, నీకు మాత్రమే నేనుగా ప్రత్యక్షమయ్యా. దేవునికి స్తోత్రం. వాళ్ళకేదో అడిగింది ఇస్తున్నా, వీళ్ళకేదో అడిగింది ఇస్తున్నా, కానీ నీకు మాత్రం నా ఆస్తి రాసిస్తున్నా. మన కోసం ప్రాణం పెట్టాడు కానీ బిలాం కోసం పెట్టలా. మన కోసం ప్రాణం పెట్టాడు కానీ వీళ్ళ కోసం ప్రాణం పెట్టలా. బిలాము ఎన్ని చేసినా దేవుడు వచ్చి మాట్లాడుతున్నా. చాలా బాగుంటుంది ఆ మాటలు మీరు బైబిల్లో చదువుకుంటే. ఈయన వెళ్ళి ఎక్కడికక్కడ వధించినప్పుడల్లా వస్తున్నాడట, మాట్లాడుతున్నాడట. పైగా అక్కడికి వచ్చి దేవుడు ఏం చెప్తాడో చెప్పనా? అక్కడికి వచ్చి, బిలాము నువ్వు శాపాలు పెడితే అందరికీ శాపాలు జరుగుతాయని అందరు నమ్ముతున్నారు కదా, నువ్వు ఎవరికన్నా శాపాలు పెట్టు, కానీ ఇదిగో నా పిల్లలకు మాత్రం శాపాలు పెట్టమాకు అని చెప్పాడు. నా పిల్లలకు మాత్రం శాపాలు పెట్టొద్దు అని ఆయనకి చెప్పింది ఎవరు? ఈయనే. పెట్టొద్దు అని ఆయనకు ప్రత్యక్షమై చెప్తుంది నీవే, మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని నడిపిస్తుంది నీవే. అంటే ఎంతమంది ఉన్నారా అంటే ఎవరు లేరు, ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వాంతర్యామి. పడిపోయిన దేవదూతలు వాళ్ళ మహిమను కోల్పోవడం వల్ల వాళ్ళల్లో మిగిలిన కొన్ని శక్తుల వల్ల దేవతలుగా పరిగణించబడ్డారు. బైబిల్లో క్లియర్గా రాయబడింది వాళ్ళు దేవతలే, వారి శక్తులు దేవుని కంటే తక్కువ అని. ఎందుకంటే సృష్టించబడినటువంటి ఆయన ద్వారానే వీళ్ళు కూడా సృష్టించబడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నారు సృష్టికర్త అయిన దేవునికి. సంతోషం. కానీ ఆయన పేరు చెప్పాడు ఏమని? నేను ఉన్నవాడను అనువాడను, నా పేరు యెహోవా. ఆయనే కుమారుడైన ప్రభువుగా, ఆయనే పరిశుద్ధ ఆత్మయ్య ఉన్న దేవునిగా, ఒకే దేవుడై ముగ్గురిగా ఆయన మనలో ఉన్నారు.
గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి ఆయనకు కనబడాలి, ప్రతి విశ్వాసి ఆయనను చూడగలగాలి. ఆమేన్ చెప్పండి. మీరంతా ఎవరిని చూడాలా? ఎవరిని చూడాలా? ఎవరిని చూడాలా? ఎవరిని చూడడం కొరకు భక్తి చేయాలా? దేవుడు మాత్రమే మీకు కనబడాలి. ఆయన కనపడ్డా మీ లైఫ్ మొత్తం మారిపోద్ది. ఆయన్ని చూడగలిగారా మీ పిల్లల భవిష్యత్తు మారిపోద్ది. మీరు అనుకున్న దానికంటే ఘనంగా దేవుడు నిలబెడతాడు. మీరు ఆయన్ని చూడగలిగారా రాబోతున్న భయంకరమైన ప్రళయములో నుండి దేవుడు మనలందరినీ తప్పించబోతున్నాడు. ఆమేన్. మనం ఆయన్ని చూడగలిగితే ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే దేవుడు మళ్ళా మనల్ని కనపరుస్తాడు.